హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మన విలేజ్లో పచ్చళ్ళు ఆవకాయలు ఎలా పెట్టుకోవాలో నేను తయారు చేసి చూపిస్తానండి. మన ఊరి సైడ్ అయితే ఇలాగే పెట్టుకుంటాం కదా పచ్చళ్ళు ఆవకాయ, అదేవిధంగా నేను పెట్టి చూపిస్తానండి. చూసారు కదా ఆవకాయ పచ్చడి పెట్టి, చూసారు కదండి. ఆవకాయ అంటే నోరు ఊరిపోయే మనకి ఆంధ్ర ఆవకాయ అద్దరిపోయే స్టైల్లో మనకి నోరూరించేలా ఉంది. మనం వెంటనే ట్రై చేద్దాం. ఎలా వస్తుంది ఏంటి అనేది పూర్తి వీడియో చూడండి. మన వీడియో పూర్తిగా చూశాక కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎలా వచ్చింది, మీరు ఎలా పడతారు, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా నేను ఇక్కడ 4 కేజీల వరకు కాయలు అనేది తీసుకొచ్చానండి. నాకు 1 కేజీ చాలా రేటు పడినాయి. చూసారు కదా, ఇలాగా కాయలన్నీ తీసుకొచ్చి నీటిలో వేసేసి ఒక 5 నిమిషాల పాటు వదిలేయండి. 5 నిమిషాలు అయ్యాక ఒక్కొక్క కాయ మొత్తం వేసేసేయండి. ఇక్కడ నేను 4 కేజీల వరకు ఉన్నాయి. యాక్చువల్లీ అంటే కేజీ కొంచెం ముక్కలు వచ్చినాయి ఇక్కడ నాకు. చూసారండి, నాకు ఇంత అయితే రెడీ అయిపోయింది. ఈ రెడీ అయ్యాక మనకి ఇలాగా ముక్కలు ఏంది కాయలు వేసేసుకున్నాక మనం ఒక్కొక్క కాయ నీట్గా అలా జీడి తీసేసి, చూసారు కదా జీడి ఉంది కదా, మనం తీసి తుడుచుకోవాలండి. చూసారు కదా నేను తుడుస్తున్నాను కదా, బాగా బూడిది అవన్నీ జీడి ఉంటుంది కదండి, నీట్గా కడిగేసి అలాగే ప్రతి ఒక్క కాయ కూడా అలాగే తుడిచేసుకోవాలి. చూసారు కదా, ఆ విధంగా కట్ చేసుకుని నీట్గా తుడిచేసుకోవాలండి. మనకి ఎక్కడా కూడా ఇది అవ్వకూడదు. చూసారా, ఆ విధంగా మొత్తం కాయలన్నీ కూడా అదే విధంగా తుడిచేసుకోవాలి. ఇది ఫ్యాన్ దగ్గర ఒక 2 మినిట్స్ నుండి 3 మినిట్స్ పెడితే ఆరిపోతాయి. తర్వాత ముక్కలు ఇంట్లోనే కట్ చేసామండి. కాయలు కట్ చేసేది అయితే చూపించలేదు, కత్తిపేటతో ఇంట్లోనే కట్ చేసాము. తక్కువే ఉన్నాయి కదా, మా తమ్ముడైతే కట్ చేశాడండి. ప్రతి సంవత్సరం వాడే కట్ చేస్తాడు. ముక్కలు సమానంగా కట్ చేసాడండి. కారం, మెంతిపిండి, ఆవు పిండి, చూసారు కదండి. కారం అయితే ఎంత బాగుందో. మనం బళ్ళారి సైడ్ ఉంటుందండి, మేము బెంగళూరులో ఉన్నా కూడా మనకి హుబ్లీ నుంచి మా మరదలు పంపించింది. పోయిన సంవత్సరం కూడా చెప్పాను అదే, మళ్ళీ ఇప్పుడు కూడా మా మరదలే పంపించిందండి. కారం అయితే అద్దరిపోతుంది. ఒరిజినల్ కారం. కారం అయితే కారమేమో ఉండదండి, కానీ రుచి అయితే అద్దరిపోతుంది. మన ఆంధ్ర ఆవకాయకి ఎగ్జాక్ట్లీ టచ్గా ఉంటుందండి, ఆ విధంగా ఉంది. చూసారా, ఇక్కడైతే ముక్కలు అనేది ఇక్కడ కొలుతున్నానండి. అది తవ్వతో పాటు ఇక్కడ మనకి కొలత 2 వేసాం కదా, మనం అలాగే అన్నీ కూడా వేసుకోండి. మన ఛానల్ నచ్చినట్టయితే ఎవరైనా కూడా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మన ఛానల్ నచ్చింది అనుకుంటే. నేను ఎందుకు ఇలా చీర కట్టుకొని ఇంత ఇలా చేస్తున్నానంటే, మన ఊరి సైడ్ ఇలాగే పెట్టుకుంటాం కదండి ఆవకాయ. నాకు అందుకే అలా పెట్టుకోవాలనిపించింది. ఈసారి చీర కట్టుకొని ఇలాగ నేనే పెట్టాలి స్వయంగా అనేసి అనుకొని ఇలా సారీ కట్టుకొని ఇలా అయితే చేస్తున్నానండి. సింపుల్గా మన ఊరి సైడ్ అయితే ఎలా ఉంటామో అదేవిధంగా నాకు అలా అనిపించింది. కాటన్ శారీ కట్టుకొని అలాగే ఇలా సింపుల్గా, అందుకోసమే నేను ఇలా రెడీ అయ్యాను. రెడీ అవ్వడం ఏమీ లేదండి, అలా శారీస్ కట్టుకున్నాను అంతే. కానీ వేసవికాలం ఇలా పచ్చళ్ళు పెట్టేటప్పుడు ఇలా కాటన్ శారీస్ మనం క్యారీ చేయగలుగుతాం. లేదంటే ఉడుకొచ్చి చెమట పట్టేసి ఎలా మడితే అలా ఉంటుందండి మనకి. అసలు ఇలా కాటన్ శారీతో మనం పచ్చళ్ళు పెట్టుకున్నా కూడా కట్టుకొని ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ 8 అయినాయండి మనకి. 8 తవలు అయినాయి అంటే ఒక కొంచెం లెక్క వస్తుంది మనకి. దీంట్లోనే ఆయిల్ వేసి బాగా కలపాలండి. అంటే ముక్క తడిచేటట్టు కలపాలి. ముక్కకంతా మనకి ఆయిల్ అనేది అంటుకోవాలి. చూసారు కదా, ఇలాగా 2 కప్పులు వేసాను నేను. కొలతగా ఏమీ లేదండి. దీంట్లో దగ్గరగా 2.5 కేజీలు 2 కేజీలు నూనె పట్టేస్తుంది. ములిగే వరకు వేసుకుంటేనే పచ్చడి అనేది మనకి నిల్వ అనేది ఉంటుంది. నేను ఇప్పుడు తక్కువే పెట్టానండి, నేను ఇంకా పెట్టాలి. ఇప్పుడైతే పెట్టేశానండి. మన సీజన్ అయితే అయిపోతుంది, మన వీడియోస్కి వాళ్ళకి కావాలి
అలాగే అని చెప్పేసి పెట్టేశాను. కొంచెమే పెట్టాను, ఇంట్లో కూడా ఆవకాయ లేదండి, అయిపోయింది. సో అందుకోసమే కొంచెం పెట్టాను. కాయల కూర చాలా కష్టమండి ఇక్కడ దొరకడం. ఇక్కడైతే నేను ఉప్పు చూపిస్తున్నానండి, చూసారా మీరు? 8 తవ్వలు అయితే నేను ముక్కలు తీసుకున్నాను కదా. ఇప్పుడు పొడులన్నీ కలిపేసుకుందాం. చూసారు కదండి, ఒక తవ్వ ఉప్పు. నేను ఇక్కడ కళ్ళుప్పు తెచ్చి ఎండబెట్టి పొడి కొట్టానండి, ఆవకాయకి అలాగే బాగుంటుంది. ఇప్పుడు అంతా వేయొద్దండి, కొంచెం తగ్గించే వేసుకోండి ఈసారి. కావాలంటే 3వ రోజు కలుపుకోవచ్చండి మనకి కావాలనుకుంటే. ఇప్పుడు కొంచెం తగ్గించి వేసుకున్నామంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా వేసేసుకున్నాక మనకి ఇక్కడ 2 తవ్వలకి కొంచెం తక్కువ వేసామండి అంతే. మనం పొడులన్నీ కూడా కొలతలుగా వేసుకోవాలండి ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి కారం వేయాలి. కారం అనేది మనకి చూసారు కదా, కారం కూడా ఇలా ఫుల్గా వేసుకోండి. మనకు కారం ఉండదు, ఈ కారం మనకు హుబ్లీ సైడ్ కారం కదండి. కారం కూడా అంతే వేసుకోవాలి, అప్పుడే మనకి కరెక్ట్ కొలతలుగా వేసుకోవడం. మనకి మీరైతే కనుక ఎవరైనా కొత్తగా పెట్టేవాళ్ళు మన వీడియో పూర్తిగా చూడండి. చూసాక దాన్ని బట్టి మీరు కరెక్ట్గా కొలతలు, ఎగ్జాక్ట్ కొలతలతో చెప్తున్నాను నేనైతే. చూసారు కదా, 2 తవల కారం వేసేసాం ఇక్కడ మనం. ఎగ్జాక్ట్ 2 వేసానండి. ఇది ఆవు పిండి, ఆవాలు మనం ఇది ఆవు పిండి అండి. ఆవు పిండి కూడా మనకి చూసారు కదా, ఇలాగే సేమ్ కొలతలతో తీసుకోవాలి. అంటే పావు తక్కువ, అంటే అవి ఫుల్గా వేసాం కదండి మనం కారం కట్ట, ఇవి కొంచెం తగ్గించి తీసుకుంటే సరిపోతుంది మీకు. ఆవు పిండి అనేది ఆవకాయకి ఆవు పిండి స్పెషల్. అంటే కొంచెం తక్కువ 2 వేసాం మనం, కొంచెం కొంచెం తగ్గించామండి, అంటే చేదు ఎక్కువ అవుతుందని చెప్పేసి. ఇదైతే మెంతిపిండి అండి, సలవ చేయడం కోసం మెంతిపిండి. మిందాకే కప్పుతో చూపించాను కదా, ఆ కప్పుతో చూపించిన మెంతిపిండి. అంటే ఇవి ఎంత ఉండవండి, చూసారా అన్నీ ఉన్నాయి, అన్నీ నేను పొడి కొట్టాను. ఇవైతే పొడి వేసేసుకోవచ్చు మన ఆవకాయలో పొడి వేసుకుంటాం కదండి, అందుకోసమే. ఇదైతే 1 టీ స్పూన్ వరకు పసుపు వేయండి, కలర్ఫుల్గా బాగుంటుంది. ఇవైతే వెల్లుల్లిపాయలు గుళ్ళుగా ఒలిచేసానండి. వెల్లుల్లిపాయలు ఒలిసినవి తొక్కలతో ఉన్నాయి కలిపి మనకి ఒక తవ్వ. కావాలనుకుంటే మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి, ఆవకాయలో మన ఇష్టం. నాకైతే ఆవకాయలో మాత్రం అద్దరిపోయే టేస్ట్ ఉంటాయి కాబట్టి చాలా ఇష్టం నాకైతే. చూసారు కదండి, మనకు ఆవకాయ పెట్టడం కష్టమేమీ కాదు. మన వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది. కొత్తగా పెట్టేవాళ్ళు కూడా పెట్టుకోవచ్చండి, అన్నీ రెడీ పెట్టుకుని ఒక్కడే పెట్టేసుకోవచ్చు, వీడియో సెట్ చేసుకుని కూడా. వీడియో ఒక్కసారి చూసారంటే మీకు అర్థమైపోతుంది. ఈ పొళ్ళన్నీ కూడా బాగా కలిసేటట్టు ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవు పిండి, ఎల్లుల్లిపాయలు అన్నీ కూడా బాగా కలవాలండి. మనమైతే ముక్కలకి ఇక్కడ నూనె అయితే పట్టించేసాం. నూనె పట్టించేసాక ఇప్పుడు వెంటనే కూడా మనం ఈ పొళ్ళు కలిపేసుకున్నామంటే కనుక మనకి ఈజీగా అయిపోతుందండి. చాలా త్వరగా మనం ఆవకాయ అనేది రెడీ చేసేసుకోవచ్చు. ఈ ఉబ్లీ కారం కాబట్టి 10 రూపాయ కలర్ ఉంటుందండి. ఒరిజినల్గా మీకు ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, కారం ఎలా ఆడిచ్చాము ఏంటి. మిరగాయలు వెళ్ళి తెచ్చామండి ఉబ్లీ, మా మరదలే తెచ్చింది, నేను కాదు.
అక్కడికి వెళ్ళి మిరగాయలు తెచ్చి ఎండబెట్టి ముచ్చికలు తీసి మళ్ళీ వెంటలో వేసేసాక మిషన్కి వేసేటప్పుడు కూడా, మిషన్ అంటే మిషన్ కాదండి, రోళ్ళు ఉంటాయి కదా మన ఊర్లో, ఆ టైపు రోల్తో ఎలా కొట్టారు, ఎలా జల్లిస్తుంది ఆ మిషన్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను. కావాలంటే కింద లింక్ పెడతానండి, దీని కింద మీరు చూడండి. కారం ఎవరైనా హుబ్లీలో ఉంటే కనుక చూసారా, అలాగా మీకు సగం సగం కలుపుతున్నానండి నేను. అంటే ఒకే బేసిన్లో కలపడానికి అవ్వదు కదా, అందుకోసమే 2 తవల వరకు ఇక్కడ తీసి సైడ్ పెట్టేసి కనవాటిలో నేను ఇవి కలిపేస్తానండి. అందుకోసమే సగం తీసి సైడ్ పెట్టుకొని ఇంకో సగంలో ఆ ముక్కలు వేసేసి కలుపుతానండి. సగం ముక్కలు వేసి, అప్పుడే కదా మనకి బాగా కలుస్తాయి కదండి. అందుకోసమే నేనైతే అలా సగం ముక్కలు వేసుకుంటున్నాను. మన ఆయిల్లో తడిపేసి ఉన్నాయి ఆల్రెడీ, అంటే ములిగి ఉన్నాయండి, ఆయిల్లో కొంచెం వేసాం కాబట్టి. ఈ సగం ముక్కలు కూడా తీసి పెట్టేస్తానండి నెక్స్ట్కి. చూసారు కదా, ఈ విధంగా ముక్కలకి బాగా పట్టించాలండి మనం. కారపొడి, ఉప్పు అన్నీ కూడా మనకి పొళ్ళన్నీ కూడా ఈ ముక్కలకి బాగా పట్టించాలి. అప్పుడే మనకి ఆవకాయకి టేస్ట్ అనేది వస్తుంది. ఆ విధంగా కలిపేసాకే మనం ఆయిల్ అనేది వేసుకోవాలండి. ముందుగానే వేసుకున్నామంటే కనుక కింద అనేది పొళ్ళు ఉండిపోతాయి, పైన అనేది ఇది ఉండిపోతుందండి. చూసారు కదండి, మన వీడియో అయితే ఇలా ఉంది. మీకు మన వీడియో నచ్చింది, నేను ఇలా ఎందుకు పెట్టాననేది చెప్పాను కదండి. మన ఊర్లో ఎలాగైతే పెట్టుకుంటామో అలాగే పెట్టుకోవాలని నాకు ఆశ అండి. ఎలాగా ఊర్లో లేను కదా, నేను బెంగళూరులో ఉన్నా, ఇలాగే పెట్టుకోవాలని ఒక ఆశ ఉండేది. అందుకోసమే ఈ విధంగా నేను పెడుతున్నానండి. నాకైతే కారం అస్సలు పడదండి, అందుకే తుమ్ములు వచ్చేస్తున్నాయి. పాపం ఎప్పుడూ మా మరదలే పంపిస్తారండి, హుబ్లీలో ఉంటారు. సో మా చిన్నాన్నగారు కోడలు మా మరదలు పంపిస్తారండి. ఎంత బాగా పంపిస్తారంటే, ఎంత నీట్గా, అంత ఓపిక, ఆఫీస్కి వెళ్తారు అయినా కూడా పాపం అలాగే ఆవిడ పంపిస్తారండి. చూసారా, ఆఫీసు పిల్లలు అయినా కూడా మాకు హెల్ప్ అయితే కనుక కారం విషయంలో బాగా చేస్తారండి. ప్రతి దాంట్లో కూడా వెరీ సపోర్టింగ్. ఒక చిన్న ఫంక్షన్కైనా అటెండ్ అవుతారు. అలాగ మనకి అన్నిటిలో కూడా చిన్నాన్నగారు కోళ్ళండి, అయినా కూడా చాలా బాగుంటుంది మరదలైతే కనుక. సొంత మరదల కన్నా ఎక్కువగా ఉంటుందండి ఆవిడ. ప్రతిసారి పంపిస్తున్న మా మరదలకి, రజితకి థ్యాంక్ యూ సో మచ్. సరే, నెక్స్ట్ బ్యాచ్ కూడా మనం అలాగే కలిపేసుకోవాలండి. మనం ఏదైతే సగం తీసుకుని పెట్టుకున్నాం కదా పొడులు, ముక్కలు అన్నీ కూడా నెక్స్ట్ బ్యాచ్ కూడా అలాగే కలిపేసుకోవాలి. చూసారండి, నా దగ్గర అన్నీ పెద్ద పెద్దవి తప్పితే చిన్నవి ఏవి ఉండవండి. అందుకోసమే మీకు నీ జాడీలో పెట్టినా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ పెట్టలేదండి నేను, మళ్ళీ పెడదామనేసి నాకు కాయలు దొరకలేదు. సో కాయలు అయితే ఇంట్లోనేమో ఆవకాయ అంటున్నారు పిల్లలు అయితే కనుక, అందుకోసమే ఉన్న మటుకు దొరికిన కాడికైతే నేను ఆవకాయ పెట్టానండి. మనకు వీడియోస్కు అవుతాయి, మనం తినడానికి బాగుంటుంది. ఇప్పుడు సీజన్ దాటిందంటే మనకు టేస్ట్ కూడా బాగోదు కదండి. చూసారా ఎంత బాగున్నాయో. మళ్ళీ అదే విధంగా కలిపేసుకుని మనం ఇక్కడ నాకైతే 2 కేజీలు నూనె పట్టిందండి. ఇంకా కావాలంటే మీరు వేసుకోవచ్చు, మూడో రోజు చూసుకొని ఎక్కువ తక్కువ ఉప్పు కట్ట ఎక్కువ తక్కువ చేసుకోండి. నేను ఇక్కడ కారం మిరపకాయలు అయితే అస్సలు వాడలేదండి. మనకి హుబ్లీ సైడు కన్నడ మిరగాయలు అంటారు, మళ్ళీ బాడిగా అంటారు కదా, అవే వాడాను. మా మరదలు పంపించిన మిరపకాయ పొడితోనే చేస్తానండి ప్రతి పచ్చడి కూడా, చాలా బాగుంటుంది. చూసారా, పచ్చడి అంతా కూడా మామూలుగా అలా ఒక డబ్బాలో వేసేసుకోవాలండి. ఆ డబ్బాలో వేసేసుకున్నాక మొత్తం వేసేసుకోవాలండి. అలాగా మనం కావాలనుకుంటే దాంట్లో అన్నం కలిపేసుకోవచ్చు. పచ్చడి కలిపేటప్పుడు మీకు చూపించలేదుగా, చూపిస్తానండి. అన్నం కలుపుకొని దీంట్లో తింటే అదిరిపోయే టేస్ట్ ఉంటుందండి. చూసారా,
మన టమాటా పచ్చడి కూడా పెట్టాను, అదిరిపోయిందండి. మీరు ఆదరించి ఆ వీడియోని ఎలాగైతే చూస్తున్నారో ఈ వీడియోని అలాగే చూడాలండి. ఎవరైనా కానీ మా సబ్స్క్రైబర్స్ కానీ వేరే వాళ్ళు మా వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ధన్యవాదములు. మన వీడియో చూసే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మన వీడియోకి సపోర్ట్ కూడా చేస్తున్నారు, థ్యాంక్ యూ అండి. ఆల్రెడీ టమాటా పచ్చడికి కామెంట్ కూడా వచ్చింది, బాగుంది టమాటా పచ్చడి, వెరీ గుడ్ అని. థ్యాంక్ యూ సో మచ్ ఎవరు పెట్టినా కూడా. చూసారా, ఇలా ఇంకా మిగిలిన ఆయిల్ కూడా వేసేసుకోవాలండి మొత్తం మనం ప్యాకెట్లతో పాటు. ఇక్కడ పప్పు నూనె కాదండి, ఏడుశనగ నూనె వాడుతున్నాను నేను. మీరు కావాలంటే పప్పు నూనెలు కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారా, ఆవకాయ అయితే అదిరిపోయింది కదా. ట్రై చేస్తారు కదా, వెంటనే ట్రై చేయండి. ట్రై చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఆవకాయ కలర్ చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. తినడం అయితే చాలా బాగుంటుందండి. ఈ ఆవకాయ ఒక్కసారి నేనైతే నిజం చెప్తున్నానండి, నమ్మినా నమ్మకపోయినా నెల్లాళ్ళ పాటు నేను కూరలే తినండి. బరే ఇలాగే ఆవకాయలో డైలీ కొంచెం నెయ్యి వేసుకొని ఈ ఆవకాయే తింటాను. సాయంత్రం అయినా పొద్దున్నైనా కూడా పెరిగేసుకుంటానండి ఎక్కువ శాతం, కానీ ఆవకాయతోనే తింటాను. నాకు అంత ఇష్టం అండి. ఒక నెల్లాళ్ళ పాటు పాతకవ్వే వరకు కూడా చాలా ఇష్టం కాబట్టి నేను ఇలా తింటాను. చూసారా, ఆవకాయ నచ్చిందా? మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వెంటనే షేర్ చేసేయండి. మనం 3వ రోజు అయితే ఇంకొక చూసారు కదా, వేరే బాండ్లీలోకి వేయండి. అంటే మనకి వేరే కలుపుకోవటానికి వీలుగా, మీరు దాంట్లో కలుపుకుంటామంటే కూడా ఈజీగా ఉంటుంది, పర్వాలేదు. మీరు ఇలా కొంచెం కొంచెంగా తీసేసి ఒక దాంట్లో వేసేసుకోవచ్చండి. చూసారు కదా, కొంచెం కొంచెంగా తీసేసి 3వ రోజు ఒక దాంట్లో వేసేసుకున్నారంటే కనుక అయిపోతుంది. ఇలా కొద్ది కొద్దిగా తీసేసుకోండి. తీసుకుని మనకి బేసిన్లో కలుపుకుంటే బాగా కలుస్తుందండి. అందుకోసమే నాకైతే ఉప్పు కారం అన్నీ సరిపోయాయండి. కానీ ఇంకోసారి మనం కలుపుకుంటే 3వ రోజు అది సెట్ అయిపోతుందండి బాగా. పచ్చడి అయితే ఇలా తీసేసాక కొంచెం కలుపుతుంది మా కోడలండి. నేను షూట్ చేస్తున్నాను. నేను మొన్నైతే ఎందుకు చూపించానంటే మన విలేజ్లో ఎలా పెడతామో మనం పల్లెటూరులో ఆ విధంగా పెట్టాలని ఆశ అన్నాను కదా, అందుకోసమే అలా పెట్టానండి. ఇప్పుడైతే కోడలు చూసారా ఎలా కలిపేస్తుందో. చిన్నదేనండి, అయినా కూడా చాలా చురుగ్గా భలే చేస్తుంది. అమ్మ నేను కలుపుతాను పచ్చడి అన్నది, సరే కలిపే అయితేని అత్త అందండి, అమ్మ అంటుంది మా కోడలు నన్ను. చూసారా ఎలా కలుపుతుందో. పెద్దవాళ్ళు కలిపినట్టు కలుపుతుందండి. పాపం చేయమంటుంది అనుకున్నాను నేను, కానీ మంటలేదమ్మా అన్నది. ఏదైనా కానీ చెయ్యాలమ్మా అంటే చేద్దామమ్మా అంటే అది సపోర్ట్ చేస్తుందండి. మెయిన్ ఇంపార్టెంట్ ఇంట్లో వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తే మనం ముందుకెళ్ళే అవకాశం అనేది మనకి చాలా ఉంటుంది. ఇంట్లో వాళ్ళే వద్దన్నారనుకోండి, మనం ముందుకు వెళ్ళలేము, ఏమీ చేయలేము. మనం ఏదైనా చేద్దామంటే సరే అమ్మా చేద్దాం అని అంటుంది. మీ ఇంట్లో మీ కోడళ్ళు కానీ కూతుర్లు కానీ అలా అంటారా? చూసారు కదండి. చూడండి, అంతా పచ్చడి బాగా కలిపేసుకున్నాక మనం మళ్ళీ జాడీలోకి పెట్టేసుకోవాలి. ఇది బాగా అయిపోయిందండి, కలిపేశారు, అయిపోయింది. మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇంతకన్నా ఏమీ లేదండి, కలిపేసుకున్నాం కాబట్టి మనం ఒక జాడీలో కానీ డబ్బాలో కానీ, ఎందుకండి డబ్బాల్లో పెడతారు, నేను ఎందుకు పెట్టాను అంటే ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి కదా మళ్ళీ అనేసి పెట్టాను. కానీ నేనైతే ఎప్పుడు కూడా జాడీల్లోనే ఎక్కువ నాకు ఇష్టమండి. జాడీల్లో పెట్టుకున్న పచ్చడి మీకు సంవత్సరం పాటైనా కూడా, పోయిన సంవత్సరానికి కావాలంటే చూపిస్తానండి, మాకుంది, అస్సలు పాడవలేదు, అంత బాగుంటుంది. ఎప్పుడూ కూడా మనం జాడీలో పెట్టుకున్న పచ్చడి మనం కట్టేసి మూత పెట్టి గుడ్డు కట్టేసామంటే కనుక కలర్ అయితే అస్సలు మారదండి. అదే ప్లాస్టిక్ డబ్బాలో బ్లాక్ అయిపోతుంది. నాకు ఇప్పుడు కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే, కొంచెం మనకి ఓల్డ్ అయ్యే వరకు టేస్ట్ తగ్గుతుంది అనేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారండి, డబ్బాల్లో పెట్టి. అది కూడా కొత్త పచ్చడిలాగా బాగుంటుంది. ఫ్రీజర్లో కాకుండా కింద పెట్టుకుంటే బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, అంతా కూడా ఇలాగే కలిపేసుకోవాలి. మనం కలుపుకునే విధానాన్ని బట్టి మన పచ్చడి అనేది బాగుంటుంది. ఒక్కొక్కరు చేయని గుణాలను బట్టి బాగుంటుందండి.
మా కోడలు చేయి నుంచి ఏ పచ్చళ్ళు పెట్టినా ఏం పెట్టినా చాలా టేస్ట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే మా కోడలు ఎదురొచ్చినా కూడా అంతే మంచిదండి. అసలు తను ఎదురు ఇప్పటి వరకు నేనైతే ఎదురు ఎవరికి రాలేదు. చిన్నప్పుడు నాన్నకు వచ్చేదాన్ని. మా కోడలు ఎదురొస్తే కూడా చాలా మంచి జరుగుతుంది. మా ఫ్యామిలీలో మా అమ్మ మా కోడలు అంత ఇంపార్టెంట్ అండి మాకు. వాళ్ళు ఎదురొస్తే ఏ పైనైనా విజయం అనేది సాధించేయచ్చు. అక్కడ మా అమ్మ, ఇక్కడ మా కోడలు. ఏ పనైనా ఎప్పుడు తిరిగే ఉండదండి. అంత మంచిగా అనిపిస్తుంది. అలా వేసేసుకుని మనం కట్టేసుకోవడమే. చూసారు కదా, అంతేనండి. అంటే ఎవరైనా కూడా వద్దు అనే మాట అందండి. ఏమైనా చేయాలనుకున్నా కూడా అలా ఉంటే వాళ్ళు విజయమే సాధించగలుగుతారండి. దేనికెళ్ళినా మనకు ముందుకెళ్ళగలుగుతాము. చూసారు కదండి, అలా పెట్టేసి లూజ్ అయిపోతుంది. సో ఏలు పెట్టాను. ఇంకొక వేలు ఎలా వచ్చింది అనుకుంటారా? అది నాదేనండి. ఇక్కడ కోడలు కడుతుంది. అంతేనండి. పచ్చడి ఇలా స్టోర్ చేసుకోవడమే. దీనికి మనం చూసారా, నేను వేడి వేడి అన్నం అప్పుడే విజిల్ పెట్టానండి. అద్దరిపోతుంది. కలిపితే మాత్రం నోరు ఊరిపోయిందండి. అసలు ఆ పచ్చడి కలిపి ఇలా తింటుంటే భలే ఉంది. ఇంకొంచెం వేసుకుందాం అనుకుంటున్నామండి మా కోడలు నేను. అంత టేస్టీగా అంత బాగుంది అసలు. ఎక్కువ పచ్చళ్ళు అయితే కనుక నేను మా కోడలే ఖాళీ చేస్తామండి. ఎక్కువ వీళ్ళు ఎవరు అంతగా తినరు. నేను కోడలో పచ్చళ్ళే ఇష్టంగా తింటాము. ఏదైనా తింటామండి. ఆల్మోస్ట్ ఇది తినం అది తినమని కాదు. మా కోడలు అయితే గ్రేట్, ఏదైనా తింటుంది. సో మా ఇద్దరికైతే మాత్రం చూసారా, కలిపేసి అందరికీ ముద్దలు పెడుతుందండి. మనకి అమ్మలు పచ్చళ్ళు కలిపేసి ముద్దలు పెట్టేవారు కదా. ఇప్పుడు అయితే మా కోడలు పెడుతుంది. చూస్తూ ఉండండి, ఇంకా కలుపుతుంది కదా, వెయిట్ చేయండి. ముద్ద పెడుతుంది. అసలు ఎంత బాగా పెడుతుందండి. మనకి కలిపేశాక అయిపోయింది కదా, మనకి ఇప్పుడు ముద్దలు పెట్టుకోవడమే. ఇంకా టక్ టక్ అబ్బాయి ఎప్పుడు పెడుతుందా అని వెయిట్ చేస్తున్నానండి. అది స్లోగా చుడుతుంది. చూసారా, అలా పెడితే నేనైతే ఒకేసారి తినేస్తానండి. అంత బాగుంది. చిన్న ముద్ద చుట్టింది. చూసారా ఎంత బాగుందో. ఆంధ్ర ఓకే, అద్దరిపోతుందండి. ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా. మనం ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది, మేము ఎలా పెట్టాము, మీరు ఎలా పెడతారు. ఫస్ట్ అయితే కనుక మా అబ్బాయికి పెడుతుంది, అంటే వాళ్ళ హస్బెండ్కి పెడుతుందండి. మా అబ్బాయికి పెట్టింది ఫస్ట్, వాళ్ళ ఆయనకి పెట్టుకుంది. నెక్స్ట్ వచ్చేసరికి నేను చేయి చాపాను. తర్వాత నాకు కూడా పెట్టేసింది. చూసారా, చుట్టు పెడుతుంది. పడిపోతుందేమో, నాకు చిన్న చెయ్యిగా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్.